వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు గోంగూర పచ్చడి, రోటి పచ్చడి చేద్దామని గోంగూరని 1కి 10 సార్లు బాగా జాడించేసానండి. ఆ కోసేసి కాడలన్నీ పారేసి ఇది కొద్దిసేపు నానబెట్టాను. 10 నిమిషాలు నీళ్ళలో నానబెడితే దానిపైన ఉంటే మురికి, తర్వాత మందులు ఏమైనా కొడతారండి ఆకుకూర తోటలో, అవన్నీ పోతాయి. 4-5 సార్లు జాడించి జల్లెల్లో వడకెట్టాను. తర్వాత ఇదండి మూకుడులో పెట్టి ఇలా మగ్గబెట్టుకున్నాను. మీకు అవసరమైతే కొంచెం నీళ్ళు పోయండి. నీళ్ళు పోయకుండా ఉంటేనే ఉడికిపోతుంది. ఆవిరి మనం ఆకుల్లో జాడించిన నీళ్ళతోనే మగ్గిపోతుంది. మగ్గించి పెట్టుకున్నా. ఇదిగోండి ఒక గుప్పుడు ఎండుమిరపకాయలు నూనెలో వేయించుతాను. అవి పక్కకి తీసి ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ కొంచెం వేసి తాలింపు వేసేస్తాను. కరివేపాకు. తర్వాత ఇదిగోండి రోలు కడిగి పెట్టుకున్నాను. బాగా తడి లేకుండా తుడిసేసి ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేస్తాను. వేసి కొడతానండి. కొట్టినాక తర్వాత ఇగో ఈ పులుచుగేరు అంటారు తమిళ్లో. ఈ గోంగూరని కూడా పెట్టేస్తా. గోంగూర కూడా పెట్టేసాకండి. అన్నిటికన్నా హైలైట్ లాస్ట్లో ఫస్ట్ పచ్చి ఉల్లిపాయనండి బాగా కడిగి చక్కబద్దగా కొట్టేయాలి. బండతో కొట్టేసారంటే మీకు భలే ఉంటుంది. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేయించుకున్న మూకుల్లో మనం తాలింపు వేసి పెట్టుకుని ఉంటాం కదా రెడీగా. ఇంకా తీసి తాలింపు ఆ మూకుల్లో పెట్టుకునండి. ఇదిగోండి మనకి రోల్లో అన్నం వేసుకుని తింటే అండి భలే ఉంటుంది. అసలు ఎప్పుడైనా దొరుకుతుందండి గోంగూర. ఆ గోంగూర దొరికిన రోజు పచ్చడు, గోంగూర రొయ్యలు, గోంగూర పచ్చిమిరపకాయలు వేసుకు వండటం, పప్పు గోంగూర ఇలా వండుతూ ఉంటాయి. ఈరోజు మనం గోంగూర రోటి పచ్చడి ఇదిగో ఎండుమిరపకాయలు వేయించి దాంట్లో తాలింపు వేసి రెడీగా పెట్టుకుంటా. కుట్టేటప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటా అండి. ఉప్పు ఇలా కవర్లోనే ఉంచారంటే మీరు నీరు పట్టదండి. అలాగే మీరు డబ్బాలో పోసి పెడితే క్లైమేట్ చల్లగా ఉంది. 4-5 రోజుల నుంచి ఎండగా ఉంది, అంటే వేడి ఉంది కానీ క్లైమేట్ చల్లగా ఉంది. నైట్ వర్షం పడుతుంది. ఇలా కవర్లో వేసి పెడితే మీకు నీళ్లు రావు. పచ్చికరేపాకు ఎక్కువ వేస్తాను, కళ్ళకు మంచిది. అలాగే తాలింపులో కూడా వేస్తాను. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. గోంగూర రోటి పచ్చడి, ఆంధ్రుల అభిమాన గోంగూర పచ్చడి. ఇదండి ఈ రోలు బాగా కడిగేసి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నా. వేయించుకున్న ఎండుమిరపకాయలు ఉప్పు వేసాను. కొంచెం ఎల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేస్తాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి బాగా నలిగినాక ఏం చేస్తానండి, ఇదిగో ఉడకబెట్టుకున్న గోంగూర అండి. నీళ్ళు అంటే జాడిచ్చేసి అలా పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెడితే ఉడికిపోతుంది. నీళ్ళు పోసి ఉడకబెట్టక్కర్లేదు. 5 మినిట్స్లో మెత్తబడిపోయి నీళ్ళు ఎగిరిపోతాయి. తర్వాత గోంగూర వేసేస్తాను. ఎందుకంటే ఎండుమిరపకాయలు వేయించిన నూనెలోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి తాలింపు వేసి పెట్టుకున్నాం. ఇంకేం లేదండి, గోంగూర దీంట్లో వేసి కొట్టి పెట్టేసుకుని ఫైనల్గా ఈ ఉల్లిపాయని చక్కబద్దగా దాంట్లో వేసి కొట్టేసి తాలింపులో పెట్టేస్తానండి. తర్వాత రోట్లో అన్నం వేసి తుడిసి తినేస్తా. అందరి ఇళ్ళల్లో గోంగూర పచ్చడి చేస్తే రోట్లో అన్నం వేస్తారండి. అది షేమ్ కాదండి, భలే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అండి మిరపకాయలు, ఉప్పు అన్నీ లాస్ట్లో ఉంటాయి కదా, అది ఈ నక్కులు ఉన్నాయి అక్కడ ఇరుక్కుపోతుంది. అది కారం కారంగా టేస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఒకటి వేస్తాము. టేస్ట్ కొంచెం స్పెషల్గా ఉంటుందండి. రోట్లో తిన్నది చాలామందికి నచ్చుతుంది. మా పిల్లలు గోంగూర పచ్చడి చేస్తే రోట్ కాడ వచ్చి కూర్చుంటారు. లాస్ట్లో అన్నం తీసుకొచ్చి వాళ్ళే దాంట్లో వేసి కలిపి ముద్దలు కట్టుకుంటారు. తల ఒక ముద్ద తింటారు. మళ్ళీ అన్నం వెనకాలే నెయ్యి వేడి చేసుకుని అన్నం వేసుకుని తినేస్తారండి. ఆంధ్రాలో అయితే ఎక్కడంటే అక్కడ దొరుకుతుందండి. తమిళనాడులో మాకు దొరికిన రోజే పండగ అండి. ఏదో మటన్, రొయ్యలు అనేసి, పప్పు అనేసి, పచ్చిమిరపకాయలు వేసి మెదపటం, అలా ఏదో ఒకటి చేసి పెడతా ఉంటా. గోంగూరలో ఐరన్ ఎక్కువ అండి. ఆడవాళ్ళకి చాలా మంచిది ఐరన్. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. దానికోసం గోంగూర తప్పకుండా కొనాలి, తినాలి. ఫైనల్గా గోంగూర పచ్చడి రోట్లో దంచేసానండి. ఇంకా రోల్లో కొంచెం పచ్చడి వేసి అన్నం వేసి తుడుచుకుని తినడమే. ఇది గోంగూర ఉడికించిన గిన్నె, దాంట్లో మొత్తం తీసేసాను. ముందు ఎండుమిరపకాయలు వేయించి ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి బాగా కొట్టాను. తర్వాత ఉడికించిన గోంగూర కలిపాను. తర్వాత పచ్చి ఉల్లిపాయ వేసి కొట్టానండి. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేయించిన మొక్కల్లోనే తాలింపు కూడా రెడీగా పెట్టుకున్నాండి. పచ్చడి కూర్చున్న దగ్గర తాలింపు కూడా పెట్టేసాను. ఇంకా ఇదండి కొంచెం వేడన్నం తెచ్చి ఈ రోట్లో వేసుకొని ఒక పచ్చి ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంటుందండి. అసలు మీరు పళ్ళెంలో పచ్చడి వేసుకుని తిన్న టేస్ట్ వేరండి. రోట్లో
అన్నం వేసుకుని ఉల్లిపాయ కొరికి కచ్చ తింటే భలే ఉంటుందండి.